నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే పాయింట్కు ముందు నేను ఒక సినిమా డైలాగ్ అయితే చెప్తా. అదేమిటి అంటే, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక డైలాగ్ చెప్తారు. ఏమిటి అంటే, ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగము అంటూ మిగతావన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. నేనైతే అది చెప్పను కంప్లీట్ డైలాగ్. అయితే ఈ డైలాగ్కి నేను చెప్పబోయే పాయింట్కి చాలా చాలా సంబంధం ఉంది. ఏమిటి అంటే, మొంతా తుఫాన్ రాష్ట్రాన్ని కకావికలం చేయబోతోంది అనే వార్త వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు, హైదరాబాద్ పారిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఇక్కడ ఏం పట్టించుకోకుండా అనే వార్తనైతే చాలా తీవ్రంగా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఆయన ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏ సమీక్షలు చేశారు, ఏ విధంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ మొంతా తుఫాన్కు సంబంధించి ఏం జరిగినా సరే సన్నద్ధంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి అన్నట్టుగా ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఒక్కొక్కటిగా నేను ఆయన ఏం చేయబోయారు, ఏం చేశారు అనే దాని మీద కూడా ఒక్కో పాయింట్ నేను మీకు వివరిస్తా. నేను చెప్పేది కనుక కరెక్ట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అంటే, ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి పని చేస్తున్న ఒక వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమంలో కొంతమంది ఉంటే, ఆ బురదను క్లీన్ చేసే కార్యక్రమంలో మరి కొంతమంది ఉండాలి. కాబట్టి, ఎందుకంటే ఆయన చేసేది మంచి కాబట్టి, మంచి కార్యక్రమాలు కాబట్టి, ఆ బురదను క్లీన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే బంగాళాఖాతంలో బలపడిన ఈ వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫాను కాస్త ఈ ఉదయం తీవ్ర తుఫానుగా మారబోతోంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు రాత్రికి కానీ, లేకపోతే సాయంత్రానికి కానీ, లేకపోతే రేపు ఉదయం లోపు కూడా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఈ తీరం దాటే అవకాశాలు ఉన్నప్పుడు అక్కడ ప్రభావం ఏ విధంగా అంటే 18 గంటల వరకు ప్రభావం అయితే ఉంటుంది. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని భయానక దృశ్యాలు అయితే జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అయితే ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, రకరకాల చర్యలు తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు రాబోతోంది అని అనగానే అప్రమత్తమైపోయి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. అయితే ఈ తుఫానుకు సంబంధించి అప్డేట్ అనేది రాగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ విధంగా అప్రమత్తమైందంటే, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సుకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి దుబాయ్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఇక ఇక్కడ ఉంది ఎవరయ్యా అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి వాళ్ళిద్దరూ లేనప్పుడు, ముఖ్యంగా వాళ్ళిద్దరి సంగతి కాకుండా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు అటువంటి బాధ్యతలు ఎవరు తీసుకోవాలి అంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి అని చాలా మంది చెప్తున్నారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన తీసుకున్నారు. ఏ విధంగా తీసుకున్నారు అంటే, మొన్న భీమవరానికి సంబంధించి డిఎస్పీకి సంబంధించి కొన్ని మాటలు రాగానే దానికి సంబంధించి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా, ఒక నివేదిక ఇవ్వండి అని మాత్రమే ఎస్పీని కానీ డిఎస్పీని కోరడం జరిగింది. దాని మీద ఎంత బురద జల్లారు. అసలు నీకేం సంబంధం, నువ్వు ఎందుకు మాట్లాడావు, నీ శాఖ కాదు కదా, అసలు నువ్వు నియంతవా అన్నట్టుగా ఆయన రకరకాలుగా మాట్లాడారు. అసలు డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధం కాదు అంటూ బురద జల్లారు. మరి ఆ బురద ఆయన కడుక్కున్నారంటే కడుక్కోలా, అదే దానంతట అదే పోతుంది అని చెప్పి ఆయన వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈలోపు ఈ ముంతా తుఫాన్ ఒకటి వచ్చిందనమాట. దీనికి సంబంధించి ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారు అంటే, ఈ వార్త వచ్చిన వెంటనే సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉండి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే, ఈయన ఇక్కడ ఆంధ్రాలో ఉండి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనే దాని మీద ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. అయితే నిన్న ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఏమిటి అంటే, ఈ తుఫాన్ అనగానే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడని. ఆ మాట అనడానికి నోరు ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు అంటే, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరితో? కాకినాడ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, పురపాలక శాఖ మంత్రి, కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ గారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏమని? జిల్లా కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో ఏమని నిర్వహించారు అంటే, 19 కోట్ల రూపాయలు ఈ తుఫానుకు సంబంధించి ప్రభావిత జిల్లాలకు సంబంధించి 19 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతోంది. ఈ 19 కోట్ల రూపాయలకు సంబంధించి కాకినాడకు 1 కోటి రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలను కూడా అత్యవసరాలకి
ఖచ్చితంగా మీరు వాడండి. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి కోసం వాడండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోనీ అంతటితో ఆపారా? అంతటితో ఆపలా. అయితే కాకినాడ జిల్లాలకు సంబంధించి 260 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ 200 పునరావాస కేంద్రాలలో కూడా ఆహారం అందుతుందా లేదా, వాటర్ సప్లై ఉందా లేదా, విద్యుత్ అనేది సరఫరా అవుతుందా లేదా, వీటి మీద దృష్టి సారించాలి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాము కాటు, కుక్క కాటు ఇటువంటికి సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులకు సంబంధించి అలాగే చిన్నపిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పునరావాస కేంద్రాలకు తరలిస్తారు కదా, వాళ్ళ ఇళ్ల దగ్గర భద్రత ఎలాగా, దొంగలు చొరబడతారేమో, ఇటువంటి కార్యక్రమం ఎక్కడైనా చూసారా మీరు? దొంగలు చొరబడకుండా, దొంగతనాలు జరగకుండా పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రజల ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, నిరంతర భద్రత కల్పించండి. అలాగే పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రజలకు కూడా భద్రత కల్పించండి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి, మీరు పక్కనే ఉండి అన్ని చూసుకోండి అని ఆదేశించడం జరిగింది. అయితే 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాల దగ్గర గజేతగాళ్లను ఏర్పాటు చేయండి, ఎటువంటి ప్రమాదాలు జరగటానికి వీల్లేదు. అత్యవసరమైతే శాటిలైట్ ఫోన్లు వాడండి, వాటిని వాడి ప్రమాదాన్ని నివారించండి, ప్రమాదాలు జరగకుండా చూడండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మామూలుగా ఈదురుగాలులు అనగానే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అనేసరికి పెద్ద పెద్ద హోర్డింగ్లు సైతం పడిపోతుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఆ తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే వర్షం తగ్గిన తర్వాత తీద్దామని చెప్పి చాలా వరకు వదిలేస్తూ ఉంటారు. లేదు అలా జరగటానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో ఏం చేశారో తెలుసా? ఒక 1000 బృందాలను ఏర్పాటు చేశారు. 851 జేసీబీలను అలాగే 751 విద్యుత్ రంపాలని అందుబాటులో ఉంచారు. వీటిని మ్యాపింగ్ చేయండి, అత్యవసర పరిస్థితుల్లో అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మ్యాపింగ్ చేయండి, ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్లేలా చూడండి అంటూ ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే విద్యుత్ కి ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఉండేలా ఒక 1000 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఈ 1000 బృందాలకు సంబంధించి 12,000 మంది సిబ్బందిని అక్కడ కేటాయించడం జరిగింది. అలాగే 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బృందాలకు సంబంధించి 957 మంది సభ్యులైతే దాంట్లో ఉండడం జరిగింది. ఇప్పటికే ఈ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన సభ్యులు ఆయా జిల్లాలకు, అంటే ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాలకు సంబంధించి అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉండి పరిస్థితులను పర్యవేక్షించడం జరుగుతోంది. అయితే ఈ తుఫాన్ ప్రభావిత గ్రామాలు ఎన్ని ఉన్నాయి అంటే 1419 గ్రామాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ 2194 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం అట్లాగే 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించనున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇంతకన్నా ఎవరేం చేస్తారు, ఇంకా ఈ విధంగా కన్నా ఇంక ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది బురద జల్లే వాళ్ళు ఒక్కసారి ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. అయితే ఆయన చెప్పేది ఒకటే, తుఫాన్ పై ఎన్ని రివ్యూలు చేశామన్నది ముఖ్యం కాదు. ఈ తుఫాను వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఎదుర్కొన్నాం, ఏ విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది జరగకుండా చూసాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను వినండి. పెట్రోల్ బంకుల్లో డీజిల్ గానీ పెట్రోల్ గానీ లేకుండా ఇబ్బంది పడతారేమోనని ఈ 3 రోజులకు సంబంధించి ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఇబ్బంది పడకుండా ఏం చేశారు అంటే, ఈ చమురు కంపెనీలతో చర్చించి మొత్తం 625 బంకుల్లో 35,000 కిలోలీటర్ల ఇంధనం అందుబాటులో ఉండేలాగా చేశారట. ఇంతటితో ఆగిపోలా, రైతులకు సంబంధించి కూడా 35,000 టార్పాలిన్లు అందుబాటులో ఉంచారంట. ఎందుకంటే ధాన్యం అనేది వర్షానికి తడవకూడదు కాబట్టి, తడిస్తే పాడైపోతుంది కాబట్టి రైతులకు సంబంధించి ఇది అవగాహన కల్పించాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. అంతేకాకుండా ఈ జల వనరులకు సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ విడుదల చేయాలి. ఏ విధంగా నీరు ప్రవహిస్తోంది, ఎక్కడ ప్రజలు ఉన్నారు, ఎక్కడ అవి దాటకూడదు, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడెక్కడ నీటి శాతం ఎంత ఉంది, నీటి ప్రవాహం ఎంత ఉంది ఏంటి అనే దాని మీద కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి బులెటిన్ అనేది విడుదల చేయాల్సిందే అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. అలాగే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈ తుఫానుకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ప్రజలకు చేరవేయాలి అంటూ కొన్ని రకాల టోల్ ఫ్రీ నెంబర్లు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి విషయాన్ని కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ విధంగా బురద జల్లటం
జల్లటం ఎంతవరకు కరెక్ట్? మీకు ఓపిక ఉందనుకోండి, తుఫాన్ తర్వాత బురద జల్లండి. ఆయనకు తెలుసు మీరు బురద జల్లితే ఎలా కడగాలి అనేది ఆయనకు తెలుసు. ఆయన కడుక్కుంటారు. కానీ మీరైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి గురించి మర్చిపోండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ తుఫాను ప్రభావిత జిల్లాలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయండి. అక్కడికెళ్ళి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఏంటి అనేది పోనీ ఒకవేళ మీకు అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేకపోతే అక్కడుండి ప్రతిదీ గమనించండి. ఏ విధంగా జరుగుతోంది, ఏంటి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది గమనించుకుంటే బెటర్ అని చాలామంది చెప్తున్న మాట. ఇన్ని రకాల చర్యలు తీసుకున్నారు కదా, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది తెలియాలంటే మనం కూడా రేపు ఎల్లుండి అంటే 3 రోజుల వరకు ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి మనం చూడాలి కదా. అంతేగాని ఆయన లేరు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు అనే మాటలు ఎలా మాట్లాడతారు అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇంకో మాట ఏమిటి అంటే మీరు ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు ఆపేసి అక్కడికెళ్ళి ప్రజలకి అంటే ముఖ్యంగా పాపం వృద్ధులు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. లేదా మహిళలు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. అంతేకాని ఇలా పనికిమాలిన పనులు చేస్తూ ఒక మంచి చేసే వ్యక్తి మీద బురద జల్లటం ఆపేయండి. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బురద కామన్ ఉంటుంది, ఎవరికి వాళ్ళు తుడిచేసుకుంటారు, అది కూడా కామనే. కానీ మీరు మాత్రం ప్రత్యేకించి బురద జల్లే కార్యక్రమం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ బురద జల్లే కార్యక్రమాన్ని ఆపేస్తే బెటర్ అని చాలా మంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.